హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టిస్తోన్న మీర్పేట మహిళా హత్య కేసులో కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు గురుమూర్తి తన భార్య మాధవిపై అనుమానం పెంచుకొని ఆ విషయంలో జరిగిన గొడవలో ఆమెను మట్టుబెట్టాడన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరో దిమ్మ తిరిగే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తి మొబైల్లో మరో మహిళకు సంబంధించిన ఫోటోలను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరో మలుపు తిరిగింది. దీంతో ఆ ఫోటోల్లో ఉన్న మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని వదిలించుకునేందుకు గురుమూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం అసలు జరిగిందేంటంటే, గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం జిల్లెలగూడలో నివాసముంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం మాధవితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కాగా గత కొన్ని రోజులుగా దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకు కారణం గురుమూర్తి ఫోన్లో ఉన్న మహిళ ఫోటోలను చూసిన మాధవి అతన్ని ప్రశ్నించింది. ఇదే విషయంపై గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా ఈ నెల 15న కూడా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే సంక్రాంతి సెలవులు కావటంతో పిల్లలిద్దరినీ అమ్మమ్మ ఇంటికి పంపించటంతో ఇంట్లో ఇద్దరే ఉండటం వల్ల గొడవ కాస్త పెద్దగానే జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గురుమూర్తి మాధవిపై దాడి చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిలో భార్యను గోడకేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఎలాగూ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులకు తెలియటంతో తనతో గొడవ పెట్టుకుని ఎటో వెళ్లిపోయిందని చెప్పొచ్చని మొదట మాధవి మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు గురుమూర్తి. పోలీసుల కస్టడీలో గురుమూర్తి చెప్పినట్టుగా భార్యను మటన్ కొట్టే కత్తులతో ముక్కలుగా చేసి బకెట్లో హీటర్తో కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి పొడిగా చేసి చెరువులో పడేసి ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా రక్తపు మరకలు పోయేలా ఫినాయిల్తో శుభ్రంగా కడిగేసి జాగ్రత్త పడినట్టు అంచనా వేస్తున్నారు. మరి గురుమూర్తి చెప్పిన ఈ మొక్కల స్టోరీ నిజమేనా కాదా అన్నది కూడా సీసీ కెమెరాలు మిగతా సాంకేతికతను ఉపయోగించుకొని నిర్ధారించుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.